రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులంతా దగ్గరలో ఉన్న పాన్ డబ్బా దగ్గరికి చాక్లెట్స్ రోజు తింటున్నారు. అది కూడా ఫ్రీ అనగానే అక్కడ చాక్లెట్లు తినే పిల్లల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులంతా వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అటు పేరెంట్స్కు ఇటు ఉపాధ్యాయులకు ఈ వింత ప్రవర్తన ఏంటన్నది అసలు అర్థం కాలేదు. అయితే కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడానికి గమనించిన ఉపాధ్యాయులు స్కూల్ చుట్టుపక్కల ఆరతీయగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని తెలుసుకొని దిమ్మ తిరిగిపోయింది. దీంతో సీన్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్కి ఆనుకుని ఉన్న ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు విద్యార్థులకు పాన్ డబ్బాలో విక్రయించే చాక్లెట్లను ఉచితంగా ఇస్తూ వచ్చారు. ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులు క్లాస్లోకి రాగానే మత్తులోకి జారుకొని వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయులు గమనించారు. కొద్ది రోజులుగా విద్యార్థుల వింత ప్రవర్తనను గమనించిన ఉపాధ్యాయులు విషయం ఏంటని ఆరతీయగా పాన్ డబ్బా వాసులు ఇచ్చిన చాక్లెట్లు తినడం వల్లే ఇదంతా జరుగుతుందని తేలింది. తొలుత ఉచితంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చిన పాన్ డబ్బా వాసులు వాటిని క్రమంగా వారు బానిసలైన తర్వాత ఇప్పుడు 20కి ఒక చాక్లెట్ అమ్ముతున్నట్టు గుర్తించారు. దీంతో పాన్ డబ్బాల యాజమాన్లపై పోలీసులకు సమాచారం అందించారు అధ్యాపకులు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటీ టీం మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడులు చేశారు. 9 కేజీల గంజా చాక్లెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా నుంచి గంజాతో చాక్లెట్లను తయారు చేసి కొత్తూరు గ్రామంలోని పలు కిరాణా షాపుల్లో వీటిని ఈ గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.